హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సాయిరం బండి అనమాట. ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, నేను ఒక మూవీ అయితే చూసాను. ఆ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీ ముందుకు వచ్చి అయితే దాని గురించి అయితే చెప్పాలనుకున్నాను. అందుకే చెప్తున్నాను అనమాట. ఆ మూవీ ఏదో కాదండి, చావా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ దాన్ని హిందీలో చూశాను, అప్పుడే చాలా బాగా నచ్చింది. మళ్ళీ తెలుగు డబ్బింగ్ అయ్యింది కదా అని డబ్బింగ్లో చూశాను. కొంచెం ఆ డబ్బింగ్ అయితే సూట్ కాలేదనిపించింది దానికి. కాకపోతే సినిమా అయితే మాస్టర్ పీస్. ఎందుకంటే ఆ మూవీ మన హిస్టరీని చెప్తుంది అనమాట మనకి. అసలు సంభాజీ మహారాజ్ ఎవరు, అతను చేసిన పోరాటాలు ఏంటి అనేది మొత్తం చెప్తుంది. అంతేకాకుండా లాస్ట్లో మూవీ 40 minutes అయితే ఉంటుంది. లాస్ట్ 40 minutes అయితే అసలు మిస్ కాకండి. ఎందుకంటే సంభాజీ మహారాజుని చిత్రహింసలు పెడతాడు ఔరంగజేబు. అదైతే చాలా బాధాకరంగా ఉంటుంది. అసలు మనం తెలుసుకోవాల్సింది అదే. అసలు ఔరంగజేబు అసలు ఎలాంటి వాడు, అతని క్యారెక్టర్ ఏంటిది అనేది మనకైతే ఈ మూవీలో లాస్ట్లో అయితే తెలుస్తుంది. అస్సలు మిస్ కాకండి. ఐ హోప్ మీకు చాలా బాగా నచ్చుతుంది మూవీ. అయినా కానీ బ్లాక్ బస్టర్లు, హిట్లు ఇవన్నీ పక్కన పెట్టండి. మూవీని అయితే చూడండి. ఎందుకంటే మన హిస్టరీ కాబట్టి ఆ మూవీని మనం ఇప్పుడు హిందూగా బతుకుతున్నామంటే అట్లా దానికి కారణమే ఒక ఫ్యామిలీ, అదే ఛత్రపతి శివాజీ గారి ఫ్యామిలీ. సో మనమైతే ఆ మూవీని అయితే చూడాలి. చూస్తేనే కదా వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా నెక్స్ట్ టైం ఇటువంటి హిస్టారికల్ మూవీస్ అయితే తీయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం చూడలేదనుకో వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారు. సో మీరైతే ఆ మూవీని చూసి బ్లాక్ బస్టర్ చేస్తారని అనుకుంటున్నాను. అప్పుడే 7th రిలీజ్ అయింది, అప్పుడే 15th ఈరోజు. ఐ హోప్ మహారాష్ట్రలో అటు సైడ్ వచ్చిన కలెక్షన్లు ఇక్కడైతే రాలేదు. చాలామంది కూడా మూవీని అవాయిడ్ చేస్తున్నారు. అటువంటి మూవీస్ కన్నా ఛత్రపతి శివాజీ గారి అబ్బాయి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి మూవీ వచ్చింది. అదైతే మీరైతే చూడండి. చూసి అయితే సపోర్ట్ చేయండి ఆ మూవీ టీమ్ని. ఎందుకంటే నెక్స్ట్ వేరే మూవీ తీయడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. దానికన్నా ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. నా పేరు సాయిరం బండి, మర్చిపోకండి.